ఇక్కడ ఎంత దరిద్రం అంటే ఇప్పుడు కూడా మనం ఇక్కడ 2025 ఉన్నాము. నాకు అర్థం కాదు ఏంటంటే ఎస్సీ హాస్టల్ లేకపోతే ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్ ఏంది మేడం పిల్లలు ఇక్కడనే డివైడ్ చేసేస్తున్నారు. కులం తీసేయాలి. మరి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇచ్చి కొంత వెనకబడిన ప్రతిభ దగ్గర ఆగాలను పుష్అప్ చేసి వాళ్ళకి లేకపోతే ఇన్సెంటివ్ ఇచ్చో లేకపోతే చదువుకోవడానికి ఇవ్వాలి చేయొచ్చు కదా. అలాంటప్పుడు కుల వ్యవస్థ తీసేయడానికి మోదీ ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకోరు? ఊరుకోడు. కులం ఉంటేనే కదా మోదీ బతుకుతున్నారు, కులం మతం ఉంటేనే కదా కొంతమంది బతుకుతున్నారు. సో కులము లేని కూడా మధ్య 10% అవన్నీ తీసేయాలి. నువ్వు అన్నట్టు చేస్తాను నువ్వు అన్నట్టు అసలు స్కూల్ సిస్టమ్ లోనే కులం అనేది తీసిపడేయాలి. దమ్ముంది ఎవరికైనా? విద్యా విధానంలో నుంచే మనం మార్పులు తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు మాలోడు నువ్వు మాదిగో నువ్వు రెడ్డోడు గిడ్డోడు అని పెట్టుకుంటే అదే నేను రెడ్డోనరా అంటాడు, మాలోనరా అంటుండు, మాదిగోనరా అని తిట్టుకుంటున్నా. ఇది ఏంది మనుషుల మధ్య ఈ వేషమయాలు పెంచుకునేది? కాకపోతే ఇంకా మనం గ్లోబల్లో పోయి ప్రపంచంతో పోటీ పడుతున్నా ఈ తుచ్చమైన ఆలోచనతో ఉన్న వాళ్ళే పెంచే వాళ్ళే ఎక్కువైపోయారు. దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఒక్కటి చెప్పండి మేడం, రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే పుష్పలీలగా లేకపోతే ఒక కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నదాన్ని ఇప్పుడు వీళ్ళకి వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నారు లేదా? స్ట్రైట్ క్వశ్చన్. చేస్తున్నాడు కదా. నేను ఎక్కడ చెప్తున్నానయ్యా బాబు? అయ్యో నీకు క్లారిటీ లేదు. నీకు నన్ను చెప్పని బిడ్డ, నువ్వు అడగడంలో నువ్వు నన్ను తప్పనొద్దు, నేను నిన్ను తప్పనొద్దు. మన ఇద్దరిలో మన ప్రజలకు అర్థమయ్యేటి చెప్పాలి. మనం ఇప్పటిదాకా నాకు అన్నం దొరకలేదు, నేను అన్నం అడుగుతున్నాను. తప్పలేదు కదా. నాది నాకేరా బాబు అంటున్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ ఎప్పుడు తీసేయాలా? నేను ఆర్థికంగా నీ సమాన స్థాయికి వచ్చేంత వరకు, నేను ఇతరులతో సమాన స్థాయికి చేసేంత వరకు రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలని కోరుకునే వాళ్ళం. అవునా? మాకు ఇంకా ఆ స్టేజ్లో లేము మేము. అందువల్ల మాకు ఉద్యోగం ఇస్తే, మా ఇంట్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఈ ముష్టి పథకాలు మాకు అవసరం లేదు. దళిత బంధువులు, ఆ బంధువులు, ఈ బంధువులు మాకు అదే అంటున్నాను నేను. అందుకనే మొన్న మా పార్టీలో నేను రాహుల్ గాంధీ గారికి వరంగల్లో డిక్లరేషన్లో నేను పెట్టించాను. నేనే కోరుకున్నాను. అది నా పార్టీ ఆఫీస్లో నేనే అడగడం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది ఇందిరమ్మ, దాన్ని మాకు పట్టా చేసి ఇచ్చేయండి చాలు. ఈ రోజు మంచి మాకు కోట్లు వస్తాయి కదా. మాకెందుకు ఇంకా అవన్నీ ఈ ముష్టి పథకాలు ఎందుకు? మాకు మేము అది పెట్టుకొని లోన్ తీసుకోలేము, దానికా ఏ ఫెసిలిటీస్ ఇవ్వవు. అది ఎప్పుడు పట్టా కాకుండా పోతుంది. మాకు ఆ చట్టాన్ని సవరించమంటున్నా నేను. సో అది చేస్తే మాకు ఆర్థికంగా ఎవరు భిక్ష అనేవో అవసరం లేదు. అసైన్మెంట్ ల్యాండ్ అనేది నాట్ ఓన్లీ ఒక్క మా ఎస్సీలకే లేదు కదమ్మా. మంగళూరుకి ఇచ్చారు, సాకలోకి ఇచ్చారు, ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఆ వెనకటి రోజుల్లో ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం టెనెంట్స్ లాగానే ఉన్నాం, ఓనర్స్ అవ్వట్లేదు. భూమి మీద హక్కులు పూర్తిగా రావట్లేదు. అందుకనే ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టారంట రెడ్డి సంఘం వాళ్ళు. మనకు తెలిసిన నాగేశ్వర గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగానే ఈ తెలంగాణకు ఎంత అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు, తెలంగాణ రావద్దు అన్న వాళ్ళే వాళ్ళకి ఇవ్వడం న్యాయమని ఎవరైతే వద్దు అన్న వాళ్ళ నుంచే సగానికి పైగా ఎక్కువ మంది వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి తెలంగాణ వచ్చిందిగా. అవునా? ఈ రోజు కృష్ణమాదిగ గారికి రెడ్డిలందరూ ఒక వర్గం వాళ్ళు లేదు ఇది జెన్యూనే మీరు చేయండి అని సపోర్ట్ చేస్తున్నారు.